హాయ్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో భాగంగా మనం ఇంతవరకు టార్క్ కన్వర్టర్స్, ప్లానెటరీ గేర్స్, పిస్టన్స్ అండ్ క్లచెస్ ఇన్ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, హైడ్రాలిక్ సిస్టమ్ వీటి గురించి అలాగే ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ట్రాన్స్మిషన్ మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా ఫుల్లీ ఆటోమేటిక్ కన్వెన్షనల్ ట్రాన్స్మిషన్. దీనికి ఒక టార్క్ కన్వర్టర్, తర్వాత ప్లానెటరీ గేర్స్, నెక్స్ట్ ఏమో ఈ క్లచ్ ప్యాక్స్, కంట్రోల్ వాల్, అలాగే ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ హైయర్ కెపాసిటీ మిషన్స్లో, అంటే కన్స్ట్రక్షన్ మిషన్స్ అండ్ మైనింగ్ మిషన్స్లో, అలాగే కొన్ని కమర్షియల్ వెహికల్స్లో కూడా బిగించబడినటువంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎఫిషియెంట్రీ ట్రాన్స్మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే స్మూత్ షిఫ్టింగ్ ఆఫ్ ద గేర్స్, టార్క్ మల్టిప్లికేషన్, అంటే ఇంజిన్ నుంచి వచ్చే లోడ్ కంటే కూడా హై టార్క్ మల్టిప్లికేషన్, కోస్టింగ్ ఆఫ్ స్టీప్ గ్రేడియన్స్, ఇవన్నీ అడ్వాంటేజెస్, అంటే ఎక్కువ లోడ్ తీసుకోవడం. దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే కంపారిటివ్లీ ఫ్యూయల్ ఎకానమీ తక్కువగా ఉంటుంది. మిగతా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ కంటే, లేకపోతే మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ కంటే కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ because of its complicated design factor. So this is not preferred by many light commercial or passenger vehicles, whereas this is the transmission must be used for the higher capacity vehicles. ఇంకో మోడల్ మనం అనుకుంటే ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే this is just identical to the manually shifting synchromesh constant mesh gearbox. క్లచ్, టార్క్ కన్వర్టర్ లేదు ఇక్కడ. క్లచ్ అంటే దేర్ ఈజ్ నో టార్క్ మల్టిప్లికేషన్. వాట్ ఎవర్ టార్క్స్ ఫ్రమ్ ద ఇంజిన్ సేమ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు ద ట్రాన్స్మిషన్. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. ట్రాన్స్మిషన్ మీరు కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా సింక్రోమెష్ గేర్స్, కాన్స్టంట్ మెష్ గేర్స్, ఇవన్నీ కూడా సింక్రొనైజింగ్ యూనిట్స్. ఏ విధంగా మెకానికల్ మాన్యువల్ షిఫ్టింగ్ గేర్ బాక్స్లో ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని కానీ ఏఎంటి, లేదంటే ఏజిఎస్, ఆటో గేర్ షిఫ్టింగ్ ట్రాన్స్మిషన్ అని కానీ అంటారు దీన్ని. సో చూసేదానికంతా మెకానికల్ ట్రాన్స్మిషన్ లాగా ఉంది, క్లచ్ ఉంది, బట్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ ద ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని మనం అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద యూనిట్ డూయింగ్ ద జాబ్ ఆఫ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్. మనం లివర్తో షిఫ్ట్ చేయడము, ఇక్కడ క్లచ్ను పెడల్తో ప్రెస్ చేయడం అనేటువంటిది ఏముండదు. దీన్ని ఒక మెక్ట్రానిక్స్ యూనిట్ అని చెప్పి చెప్తాము. ఇందులో హైడ్రాలిక్ ఆయిల్, హైడ్రాలిక్ పంప్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్, సాలినాయిడ్స్, కొన్ని వాల్వ్స్ అన్నీ ఉండి రెస్పెక్టివ్ క్లచ్ ఫోర్క్స్కు అలాగే క్లచ్ యాక్చుయేటర్కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే మనం గేర్ షిఫ్ట్ చేయాలని అనుకుంటామో ఆ పొజిషన్లో గేర్ షిఫ్ట్ మనం లొకేట్ చేస్తే గేర్ షిఫ్ట్ లివరు డ్రైవ్లో కానీ రివర్స్లో కానీ, త్రూ దట్ ద క్లచ్ ఈజ్ ఆపరేటెడ్ త్రూ ద క్లచ్ యాక్చుయేటర్ త్రూ ద హైడ్రాలిక్ ఆయిల్. దెన్ ద గేర్ మూమెంట్ టేక్స్ ప్లేస్ త్రూ ద మూమెంట్ ఆఫ్ దీస్ ఫోర్క్స్. ఈ ఫోర్క్స్ మూమెంట్ అగైన్ లోపల ఉన్నటువంటి ఈ సిలిండర్స్ సిస్టమ్ ద్వారా, హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఫోర్క్స్ మూమెంట్ మే బి ఫార్ ఎంగేజింగ్ అండ్ డిసెంగేజింగ్ బోత్. సో ఈ విధమైనటువంటి మెక్ట్రానిక్స్ యూనిట్ను మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద మౌంట్ చేయబడి, సో ఇందులో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్ వెహికల్లో ఉన్నటువంటి వేరియస్ పార్ట్స్ నుంచి సిగ్నల్స్ తీసుకొని ప్రాసెస్ చేసి సిగ్నల్స్ మళ్ళీ రెస్పెక్టివ్ సాలినాయిడ్స్కు పంపిస్తే ఆ సాలినాయిడ్స్ ద్వారా స్పూల్స్ ద్వారా హైడ్రాలిక్ ఆయిల్ సప్లై కాబడి క్లచ్కు కానీ లేదంటే ఈ షిఫ్టింగ్ సింక్రొనైజర్స్ కానీ సప్లై చేయబడుతుంది. అంటే సింక్రొనైజర్ ఫోర్క్స్కు గేర్ చేంజింగ్ టైంలో అగైన్ టచ్ ప్రెస్ అవ్వడము, మొమెంటరీ డిస్కనెక్ట్ అవ్వడము, దెన్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మూవ్మెంట్ అవ్వడం.
synchronize. ఇవన్నీ షిఫ్ట్ యాక్చుయేటర్స్. ఈ యాక్చుయేటర్ ఈ విధంగా ఈ మెక్ట్రానిక్స్ యూనిట్ అనేటువంటిది ఆటోమేటిక్ షిఫ్టింగ్ వర్క్ చేస్తుంది. జనరల్గా ఇవి లైట్ ప్యాసింజర్ వెహికల్స్లో కానీ కమర్షియల్ వెహికల్స్ కానీ బిగించబడి ఉంటాయి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ లో ఇన్ కాస్ట్. సో అఫోర్డబిలిటీ ఎక్కువ అన్నమాట. ఓకే, బెటర్ ఫ్యూయల్ ఎకానమీ. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్సెప్ట్ ద టాప్ యూనిట్. దీంట్లో డిసడ్వాంటేజ్, మెకానికల్ ట్రాన్స్మిషన్లో ఏ విధంగా జెర్కీ షిఫ్టింగ్ ఉంటుందో గేర్ నుంచి గేర్, ఇక్కడ కూడా సేమే. మనం చేత్తో లివర్ మూమెంట్ చేసే బదులు హైడ్రాలిక్ ఫ్లూయిడ్తో లివర్స్ మూమెంట్ అవుతాయి. దిస్ ఇస్ అనదర్ డిసడ్వాంటేజ్, అన్లిమిటెడ్ టు ద సర్టన్ కెపాసిటీ ఆఫ్ ద వెహికల్స్. దీన్ని డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి చెప్తాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది మనం చూసుకుంటే సర్ప్రైజింగ్గా కన్స్ట్రక్షన్ ఇది కూడా ఇంచుమించుగా మాన్యువల్ గేర్ బాక్స్ లాగా, సింక్రోనైజ్ గేర్ బాక్స్ లాగానే ఉంటుంది. ఇందులో మీరు గమనిస్తే ఏంటంటే ద మెయిన్ డిఫరెన్స్, రెండు మెయిన్ షాఫ్ట్స్ ఉంటాయి. రెడ్ వన్ సాలిడ్ మెయిన్ షాఫ్ట్, ద గ్రీన్ వన్ ఏ హాలో మెయిన్ షాఫ్ట్. ఈ రెండు మెయిన్ షాఫ్ట్స్ గేర్స్, ఓకే, తర్వాత ఏమో ఈ కౌంటర్ షాఫ్ట్ గేర్స్ కు కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి కూడా సింక్రోనైజ్ గేర్స్ కాన్స్టెంట్ గా మెష్ అయ్యే ఉంటాయి. సింక్రొనైజింగ్ యూనిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్ ద మెకానికల్ గేర్ బాక్స్. The difference is instead of having one main shaft, it will be having two main shafts. ఒక్కొక్క మెయిన్ షాఫ్ట్ కు ఒక్కొక్క మెకానికల్ క్లచ్ ఉంటుంది. This may be multiple clutch, this may be single clutch, depending on the size of the transmission. Red shaft మెయిన్ షాఫ్ట్ కంతా ఈ రెడ్ టైప్ క్లచ్, ద గ్రీన్ షాఫ్ట్ కంతా ఈ క్లచ్. సో హౌ ఇట్ వర్క్స్, దీనికి కూడా ఏఎంటీలో లాగానే ఒక మెకాట్రానిక్స్ యూనిట్ ఒకటి ఉంటుంది. సేమ్ దీంట్లో ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్, హైడ్రాలిక్ పంప్, సాలినాయిడ్ వాల్వ్స్ అండ్ హైడ్రాలిక్ వాల్వ్స్ ఇవన్నీ ఉండి ఆ మెకానిజం అంతా కూడా రెండు క్లచెస్ కు సపరేట్గా, ఈచ్ సింక్రొనైజింగ్ యూనిట్కి సపరేట్గా ఈ లివర్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. షిఫ్ట్ ఫోర్క్స్ ఆర్ షిఫ్ట్ లివర్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గమనిస్తే ఈ సాలిడ్ షాఫ్ట్ అంటే లెట్ us say shaft number 1 is connected to the odd number gears, that is gear number 1, gear number 3, this one, and gear number 5. Gear ratios I am telling you. So gear number 1, gear number 3 and gear number 5. Another shaft, hollow shaft వచ్చి even gears connect చేయబడి ఉంటుంది. 2, then 4, then 6. Reverse gear either to the hollow shaft or to the solid shaft. దేనికో దానికి ట్రాన్స్మిషన్ డిజైన్ బట్టి కనెక్ట్ చేయబడి ఉంటుంది రివర్స్ గేర్. ఈ ఆపరేషన్ ఎలాగా అంటే ఫస్ట్ గేర్ ఎంగేజ్ చేయాలనుకున్నప్పుడు ఈ మెకాట్రానిక్స్ గేర్ షిఫ్టింగ్ యూనిట్ నుంచి ఈ క్లచ్ సర్వో ద్వారా హైడ్రాలిక్ ప్రెషర్ యాక్చుయేషన్ ద్వారా ఎంగేజ్ చేయబడి క్లచ్ ఎంగేజ్ అయిన తర్వాత డ్రైవ్ ఈ షాఫ్ట్కి వచ్చిన తర్వాత ఈ సింక్రొనైజింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఈ సింక్రొనైజ్ యూనిట్ ఇటు మూవ్ చేయబడుతుంది. ఈ సింక్రొనైజ్ యూనిట్ మూవ్ చేసిన వెంటనే సో డ్రైవ్ ఫ్రమ్ దిస్ మెయిన్ షాఫ్ట్ గేర్ గోస్ టు దిస్ షాఫ్ట్. స్మాల్ గేర్, బిగ్ గేర్ and first gear will go to the speed will go to the differential. Then after attaining certain speed, this is disconnected. I mean this synchronized unit is moved to the neutral. This clutch is disconnected and immediately this clutch is engaged. This clutch is disconnected and this clutch is engaged simultaneously. This one, secondary main shaft synchronizer will be moved and engaged to the second gear. Then after attaining certain speed, again this is disconnected, the clutch is disconnected, this clutch is engaged and this is the drive, the third clutch is engaged. Then after attaining some more speed, again this is bringing into the neutral, disconnecting this drive, disconnecting the respective clutch, engaging the next clutch, moving this to fourth, then fifth, then sixth, then whenever they want neutral. So the actuation of the gears
inside the gearbox will be taken by the synchronizing units through the mechanical levers. The mechanical levers movement will be controlled by the hydraulic system or the mechatronics, which is again having the transmission control module, takes the signals, inputs from the various parts of the vehicle, process the same and give the signal to the respective hydraulic valve. This is how dual clutch transmission works. The advantages of the dual clutch transmission: it shifts quickly because there are two clutches. This disconnects, immediately this engages. The moment this clutch is disconnected, engaging the other clutch. When the vehicle is in running, the shifting takes place automatically and also smoothly. Okay. Seamless shifts. And because of its again simple construction like the mechanical gearbox, it is fuel saving or fuel efficient transmission. The disadvantage of this transmission is the reliability is a question here, because it is just like the mechanical transmission which cannot take the load the amount of conventional automatic transmission takes. Transmission ఉంటుంది, దీనికంటే చాలా సింపుల్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక టార్క్ కన్వర్టర్ ఉంటుంది, దీంట్లో మస్ట్ అండ్ షుడ్ గా ఒక టార్క్ కన్వర్టర్ ఉండి అక్కడ నుంచి డ్రైవ్ ట్రాన్స్మిషన్ ఇన్పుట్ షాఫ్ట్ కి వచ్చి ఇక్కడ ఒక గేర్ మెకానిజం ఉండి ఆ గేర్ మెకానిజం క్లచ్ ద్వారా ఎంగేజ్ కాబడి డైరెక్షన్ చేంజెస్ కూడా ఇక్కడే, అంటే ఫార్వర్డ్ రివర్స్ డైరెక్షన్ చేంజ్ కూడా ఇక్కడ జరుగుతూ ఇక్కడ నుంచి దీన్ని ఈ పుల్లీని డ్రైవింగ్ పుల్లీ అంటాం మనం. మీరు ఇక్కడ చూడండి, ఇది డ్రైవింగ్ పుల్లీ, ఇది డ్రివన్ పుల్లీ అనుకున్నప్పుడు ఈ డ్రైవింగ్ పుల్లీ, డ్రివన్ పుల్లీ. మీరు ఇక్కడ డ్రైవింగ్ పుల్లీ డయామీటర్ తీసుకోండి, డ్రివన్ పుల్లీ డయామీటర్ తీసుకోండి. దీని డయామీటర్ బాగా తక్కువ అండి. అంటే ఎగ్జాంపుల్ ఇది 5-6 రెవల్యూషన్స్ తిరిగితే కానీ ఇది ఒక రెవల్యూషన్ తిరగదు. కానీ ఇక్కడ ఏం మెకానిజం ఉంటుందంటే వెహికల్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, రోడ్ డ్రైవింగ్ స్మూత్ అయ్యే కొద్దీ, డ్రైవింగ్ వీల్స్ మీద లోడ్ తగ్గే కొద్దీ ఈ పుల్లీలో ఒక భాగము అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ హాఫ్, ఈ పుల్లీలో ఒక హాఫ్, ఓకే, మేబీ దిస్ హాఫ్ విల్ బి ఆటోమేటికలీ మూవ్డ్ ఐదర్ వేస్ డిపెండింగ్ ఆన్ ద లోడ్ ఆన్ ద వెహికల్. ఇలాగా స్పీడు, వెహికల్ స్పీడ్ అటైన్ అయిపోయి లోడ్ తగ్గుతూ వచ్చినప్పుడు ఈ పుల్లి ఇలాగ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, దీని మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తగ్గి ఈ పుల్లి పైకి రావడం, ఇక్కడ గ్యాప్ తగ్గిన వెంటనే ఈ బెల్ట్ పైకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది పోయే కొద్దీ ఆటోమేటిక్గా ఇది అవుట్వర్డ్ మూవ్మెంట్ అవుతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ ఇన్, దిస్ కమ్స్ అవుట్. Both operations happen simultaneously. That's why this is, and it is expensive compared to the AMT, that is automated manual transmission. So these are the drawbacks of this transmission, also called as the automatic transmission. Is simultaneous operation elaganetuantidi I'll brief you. First let us understand, this half of the pulley will be pushed inside, increasing the diameter, and simultaneously this will be moved outwards, minimizing the diameter. Okay, so అప్పుడు ఏమైంది, ఈ డయామీటర్ పెరిగే కొద్దీ ఈ డయామీటర్ తగ్గుతుంది. అంటే దీని స్పీడ్ కంటే కూడా దీని స్పీడ్ పెరుగుతుంది. ఫస్ట్ దీనికంటే ఇది స్పీడ్ తక్కువ, అందుకే టార్క్ ఎక్కువ అయినప్పుడు, టార్క్ ఎక్కువ అవసరమైనప్పుడు, వెహికల్ స్పీడ్ తక్కువగా పోయినప్పుడు ఈ డ్రివన్ పుల్లీ డయామీటర్ ఎక్కువ ఉంటుంది. టార్క్ రిక్వైర్మెంట్ తగ్గే కొద్దీ, వెహికల్ స్పీడ్ పెరిగే కొద్దీ దీని డయామీటర్ తగ్గుతూ దీని డయామీటర్ పెరుగుతుంది. మీరు ఈ క్రాస్ సెక్షన్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సేమ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక బెల్ట్, జనరల్గా మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్లో స్టీల్ బెల్ట్ ఉంది. ఎందుకంటే రబ్బర్ బెల్ట్ స్లిప్పేజ్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత లైఫ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మార్చడం కానీ మెయింటైన్ చేయడం కానీ చాలా సమయంతో కూడుకున్నటువంటి పని. అందుకని స్టీల్ బెల్ట్, స్పెషల్ టైప్ స్టీల్ బెల్ట్ ఇక్కడ ఇచ్చేస్తాడు. సో ఇట్స్ వెరీ
Simple, a torque converter giving the drive here. There is a gear meshing mechanism here. From here, the drive is going here to the gears, and this is the drive. This is the driven. From here, the drive is going to the output device, maybe differential or whatever may be. దీన్నంతా కంట్రోల్ చేయడానికి again there will be a control valve which is having again transmission control module, again solenoids, hydraulic valve, hydraulic pump, etc. etc. ఈ మెకానిజం ద్వారా two jobs జరుగుతాయి. Number one, engaging this forward clutch pulleys or engaging the reverse clutch. The second job is changing the diameter of these pulleys, drive and driven pulleys, through the internal mechanism, which we'll discuss in exclusive video of the continuous variable transmissions, or even you can refer the Google for videos where it is explained very clearly. So this mechanism will make the pulleys to increase and decrease the diameter. ఇందులో మిగతా ట్రాన్స్మిషన్లో ఉన్నట్టుగా గేర్ ఫిక్స్డ్ గేర్ రేషియోస్ ఉండవు. అంటే ఫస్ట్ గేర్ అయితే ఈ రేషియో, సెకండ్ గేర్ అయితే అటువంటిది ఉండవు. ఇది ఎందుకంటే జస్ట్ చేంజింగ్ ద డయామీటర్. ఈ డయామీటర్ మారే కొద్దీ గేర్ రేషియో కంటిన్యూగా మారుతూనే ఉంటుంది. నెక్స్ట్, గేర్ షిఫ్టింగ్ అంటూ ఏముండదు. గేర్ షిఫ్టింగ్ ఒక గేర్ నుంచి ఇంకో గేర్ షిఫ్ట్ అవ్వడం అటువంటిది ఏముండదు. సింపుల్గా లోడ్ని బట్టి ఈ డయామీటర్స్ మారి ఇన్పుట్ స్పీడ్ అవుట్పుట్ స్పీడ్ రేషియో మారుతూ ఉంటుంది. అందుకని దిస్ ఈజ్ వెరీ వెరీ స్మూత్ ఇన్ షిఫ్టింగ్ ద గేర్స్ అండ్ వెరీ సింపుల్ ట్రాన్స్మిషన్. కాస్ట్ వైజ్ ఆల్సో కంపేర్ టు ద డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, it is very cost effective. This is fitted majority of the light vehicle cars, automobiles, two-wheelers. This type of transmission is fitted. This will give, as I discussed, seamless gear shifting అనేటువంటిది ఇస్తుంది అనమాట. దెన్ ఆటోమేటిక్లీ బికాస్ దీని సింపుల్ డిజైన్ వల్ల ఇది ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఎఫిషియంట్. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ రిలయబుల్ ట్రాన్స్మిషన్ కంపేర్ టు ద conventional automatic transmission because it's having the limited uses, particularly in the light commercial vehicles. అందుకని అంత రిలయబుల్ చెప్పుకోలేము. నెక్స్ట్, ఇక్కడ మెయిన్గా ఇందులో డ్రైవ్ స్లిప్పేజ్ ఎక్కువగా ఉంటుంది బెల్ట్లో, ఇక్కడ మెటాలిక్ బెల్ట్లో కానీ, బికాస్ దేర్ ఇస్ నో ఎనీ టీత్, ఫర్మ్ టీత్ హోల్డింగ్ ద బెల్ట్. ఇట్ ఓన్లీ ద గ్రిప్ హ్యాస్ టు బి obtained between these two faces and between these two faces. సో డ్రైవ్ స్లిప్పేజ్ ఉంటుంది. వెరీ స్లో పికప్, డ్రైవర్ కొంచెం చిరాగ్గా ఉంటుంది పికప్ స్లో అయ్యే కొద్దీ, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆపరేట్ అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఓకే, కొంచెం కంపేర్ టు ద ఏఎంటీ, దిస్ ఇస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఏఎంటీ. వై? బికాస్ దిస్ ఈస్ హ్యావింగ్ ద టార్క్ కన్వర్టర్, వేర్ ఇస్ ఏఎంటీ డోంట్ హ్యావ్ ద టార్క్ కన్వర్టర్. సో ఈ విధంగా మనకు 4 రకాలైనటువంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్. మీకు డెఫినెట్గా ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటాను. నెక్స్ట్ వీడియోస్లో మనం డిఫరెన్షియల్ గురించి, ఫైనల్ డ్రైవ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. మీకు ఏమైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదింపు చేసి, ఐ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ పర్క్యులేట్ దిస్ వీడియోస్ మెసేజ్ టు ఆల్ ద స్టూడెంట్స్ సో ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ద మెనీ స్టూడెంట్స్. ఓకే, ఐ విల్ బి హ్యాపీ టు అటెండ్ ఎనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ఆటోమొబైల్స్. ఈ